we are talking about Samputeekarana. Our war begins. Already we have done hard work, homework, assignment work, and groundwork. The work will not go waste. In our Bhagavad Gita, the Samputeekarana starts with this. Jatasya hi dhruvo mrityu dhruvam. ఈ యొక్క 27th శ్లోకం ఆఫ్ భగవద్గీత సెకండ్ చాప్టర్. తస్మాద పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. ఎనీవే, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. అనివార్యమగు ఈ జన్మ మృత్యువులు, జన్మ మరణాలు, జీవన్ మృత్యువులు మనం తప్పించలేము. కాబట్టి వాటి కొరకు చింతించనేలా. వై యూ ఫీల్ సాడ్? డోంట్ బీ సో సాడ్. ఈరోజు పొద్దున అంటే ఇంట్లో కాఫీ తాగుతుంటే, ఇప్పుడు ఇది ఇంట్లో కాఫీ కాదు, దిస్ ఈజ్ అ స్మాల్ రెస్టారెంట్ వేర్ I come and sit with my friends and discuss the court cases, criminal cases, civil cases, and all matters under the sun. ఆ యొక్క ఆకాశం కింద భూమి పైన ఉన్న ప్రతి సబ్జెక్టు మేము డిస్కస్ చేసుకుంటూ, అయితే ఈ యొక్క డిస్కషను ఎందుకు జరుగుతోంది అంటే, ఇంట్లో మనకి 10 మంది పోలీసులు, వాచ్మ్యాన్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఏమి ఉండరు. కాబట్టి మనం ఏదన్నా డిస్కషన్, పొలిటికల్ వార్, సివిల్ వార్ ఏదన్నా ఉంటే సెక్యూరిటీ ఉండదు. సో ఈ మృత్యువు ధ్రువం జన్మ మృత్యుత. సో ఈ మృత్యువుని మనం ఎలా దాటుకొని వెళ్ళాలి? అనివార్యమగు ఈ మృత్యువుని, తప్పించుకోలేనటువంటి ఈ మృత్యువుని, దాటి వెళ్ళలేనటువంటి ఈ మృత్యువుని గురించి ఇక మనం ఆలోచించడం మానేద్దాం. లెట్ us not think about టీడీపీ, బీజేపీ, జనసేన. అయితే ఈ సెకండ్ చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో 27th శ్లోకం తర్వాత వచ్చింది ఈ యొక్క ఆశ్చర్యవద్వదతి తదైవ వాట్ యు కాల్ ఆశ్చర్యవధై నమస్య. అండ్ ఆశ్చర్యం గురించి ఎంత రాశారంటే, ఈ ఆత్మ అనేటువంటిది ఎంత ఆశ్చర్యమైనదంటే, ఒకానొకప్పుడు ఎవరూ చూడనిది, విననిది, కాంచనిది, అండ్ ఇమాజిన్ చేయనిది, అనుకోనిది, అండ్ చూడనిది, విననిది, అనుకోనిది, అండ్ ఆలోచించనిది, అండ్ ఎప్పుడు ఎవరికి ఈ విషయం గురించి చెప్పనిది, ఎప్పుడు ఈ విషయం గురించి కనీసం కల్లో కూడా ఊహించనిది, అంత ఆశ్చర్యం ఆత్మ అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేసే ఆశ్చర్యం. డియర్ ఫ్రెండ్స్, ఇది భగవద్గీతలో 29th శ్లోకం. సరే, ఈరోజు కొంచెం రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాము. ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. లిటిల్ బిట్ టెన్స్డ్ అప్ ఆల్సో విత్ ద థింగ్స్ గోయింగ్ ఆన్. తర్వాత వచ్చేసి 3వ అధ్యాయంలో 35వ శ్లోకం. అది ఎంత అందంగా ఉంటుందంటే, స్వధర్మం గురించి, ఆ యొక్క చక్కగా ఆచరింపదగినటువంటి ధర్మము, స్వధర్మం. మన స్వధర్మంలో ఎన్ని కష్టాలున్నా అవి పరధర్మంలో ఉన్న సుఖాల కన్నా గొప్పవి.
జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అన్నట్టు. స్వధర్మంలో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, తుఫాన్లు, సైక్లోన్స్, అర్త్క్వేక్స్, ఆర్డిఎక్స్లు, జిలాటిన్ స్టిక్స్ ఉన్నా అవి మనవి, మన స్వధర్మంవి. కానీ పరధర్మంలో ఎంత స్వీట్లు, బ్యూటిఫుల్ ఐటమ్స్, కడక్లు, బ్యూటీలు ఉన్నా అవి పరధర్మంవి. మా మ్యారేజ్ జరిగినప్పుడు అందరూ నా తండ్రిని పక్కకు పిలిచి కోపడ్డారు, నాన్న ఫ్రెండ్స్, కొలీగ్స్. బంగారం లాంటి పిల్లని తీసుకెళ్ళి ఏంటి ఆ కురూపి గాడికి కట్టావు. అప్పుడు మా ఫాదర్ చెప్పారు, అతను మన క్యాస్ట్, చౌదరీస్, మన క్యాస్ట్ కదా అనేసి కొంచెం ఆయన అందంగా లేకపోయినా 101 జిల్లాలకి కురూపి, 10 దేశాలకి అనాకారి అయినా కూడా అతను మన అందమైన కూతుర్ని, మంచి అమ్మాయిని, బంగారం లాంటి పిల్లని ఇచ్చి పెళ్లి చేశాడు. అతను మన స్వధర్మం రా అనేసి. అప్పుడు వాళ్ళకు కూడా అవును కదా, చౌదరీస్లో చాలా కట్నం కూడా ఇవ్వాలి. మేము చాలా కట్నం ఇచ్చాం, ఇల్లరికం పెట్టుకున్నాం, లక్షలు, కోట్లు, మిలియన్స్. కానీ స్వధర్మం అనేసి ఇక కులమున్న కోతి అనేసి సెలక్షన్. అట్లా స్వధర్మంలో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా వాటిని మనం ఎంతో ఆనందంగా భరించాలి. అది మనని వాట్ యు కాల్ ఒక ఉన్నత శిఖరాలకి అధిష్ఠించే గొప్పతనాన్ని ఇస్తుంది. అదే పరధర్మంలో మాకు కూడా ఉన్నారు హసన్ బాబా, ఫజా బాబా, అందరు క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అయినా సరే పరధర్మం కాబట్టి ఫ్రెండ్షిప్గా ఉంటాం అంతే, పెళ్ళి దాకా పోదు. ఇది శ్రీకృష్ణుడు స్వధర్మం పరధర్మం గురించి చెప్తూ 4వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు, యదా యదా ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మశ తదాత్మానం సృజామ్యహం అండ్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవన్నీ మీకు తెలుసు. 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు. అండ్ 11th విశ్వరూప సందర్శనంలో స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్య త్యనురజ్యతే రక్షాయ భీతాని దితో ద్రవంతి రక్షాంసి భీతాని ధృతో ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధ సంజ్ఞ. ప్రభో కృష్ణ, అనేకమైనటువంటి బాహువులు, హస్తములు, తలలు, మైండ్లు, బ్రెయిన్లు, మెడ్జుల్లా అబ్లాంగేటా, సెరిబ్రం, సెరిబెల్లం, ఇంత ఉన్న నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. ఎస్ ప్రభో కృష్ణ అని అర్జునుడు బాధపడుతూ ఉంటే, అర్జున నాలోనే అన్నీ ఉన్నాయి, నాతోనే అన్నీ ఉన్నాయి, నేనే అంతా, అంతా నేనే. చంపేదెవర్రా, చచ్చేదెవర్రా, అంతా నేనే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్నావు అని. చంపేది కూడా నువ్వు కాదు, చచ్చేది కూడా నువ్వు కాదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గెలిచేది నువ్వు కాదు, గెలిపించేది నువ్వు కాదు. సో అన్నిటికంటే అందమైనది, అసలు ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన శ్లోకం ఉందా? ఎక్సెప్ట్ 29th శ్లోకం ఆఫ్ సురాయ యాసిన్ ఒకటి ఉంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయం నీతిర్మతిర్మమ. ఎక్కడ యొక్క యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అండ్ గాంధీవము ధరించినటువంటి అర్జునుడు ఉంటారు, అక్కడ ఎప్పుడు నీతి, న్యాయం, ధర్మం, మానవత్వం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, పసుపు కుంకాలు, పిల్లల పాపల అల్లరులు, ఇవన్నీ ఉంటాయి. ఏది ఉండదు అంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉండదు, అంతే. ఓకే.